సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే మనకి నిత్య జీవితంలో లేదంటే మన కళ్ళ ముందు చూస్తున్న ఫొటోస్ అనమాట. సో మనకి మీ స్టెమ్లో చూసి ఉంటారు, ఈజీగా అర్థమైపోతుంది. ఈ స్టిక్కర్స్ అనేది మనకి రేడియం స్టిక్కర్లు అంటారండి. ఇట్లా మనకి బండ్ల మీద, ఆటోల మీద, దీని మీద అంటే దాని మీద ఉపయోగించుకుంటున్నారు ఈ మధ్యన. సో ఇట్లా ఎక్కువ వాళ్ళ హీరోలు ఫోటోలు కానీ ఇట్లా యూజ్ చేసుకోవడానికి యూజ్ అనమాట. సో ఎలా చేయాలనేది మీకు సింపుల్గా చెప్తాను. అది కూడా మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. అందరూ కొలాడ్రా సాఫ్ట్వేర్లో, ఫోటోషాప్ సాఫ్ట్వేర్లో, లేదంటే ఇట్లా చాలా దాంట్లో ఉపయోగించుకుంటారు. కానీ మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత మన కటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలని సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఫోటో కానీ, లేదంటే మీ హీరో ఫోటో కానీ, లేదా మీ ఏదైనా సరే, ఏ ఫోటో అయినా సరే, దాన్ని మీరు ఏం చేయాలంటే పిఎన్జీ రూపంలో ఉండాలండి. తర్వాత వచ్చేసరికి పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. పిక్సార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మేము చేస్తారంటే స్కిప్ చేసుకున్నానండి. స్కిప్ చేసుకున్న తర్వాత మనకి ఈ వస్తుంది అనమాట. మనకి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మీకు డాష్బోర్డ్ తీసుకోనండి. ఇట్లా వచ్చిన తర్వాత మీకు టూల్స్లోకి వెళ్తున్నానండి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక మేము ఏం చేస్తానంటే క్రాప్లోకి వెళ్తున్నానండి. క్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 3, 4 తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ తీసుకున్నాను. మీరు నచ్చిన కలర్ తీసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి యాడ్ ఫోటో కనిపిస్తుందండి. యాడ్ ఫోటోకి వెళ్ళిన తర్వాత నచ్చిన ఫోటో తీసుకోవాలండి. సో నచ్చిన ఫోటో అంటే నేనైతే నాని అన్న ఫోటో తీసుకున్నాను. నాకు నాని అంటే ఇష్టం అనమాట. సో నాని అన్న ఫోటో అయితే నాకు పిఎన్జీ రూపంలో ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టినా కాబట్టి దాన్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. దీనికి కొంచెం క్రాప్ చేసుకున్నానండి. క్రాప్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనైతే ఇలా పెద్ద చేసుకోవాలి. పెద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుందండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఇక్కడ కలర్స్ అని పడుతుంది చూడండి. ఈ కలర్స్లో ఇక్కడ మనకి చాలా కనిపిస్తాయి. కలర్ రీప్లేస్, నెగిటివ్, ఇన్సెట్, ఇది చాలా కనిపిస్తాయి. దీంట్లో ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుందండి. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీకు నచ్చిన చూసుకొని మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఎంతకాలం చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే సరిపోయింది అనిపించింది. సో నాకైతే చూసుకోండి, మీకు ఎంతకాలం చూసుకొని ఖచ్చితంగా పెట్టుకోండి. సో నాకైతే సరిపోయింది అనిపించింది. సో మీకు నచ్చకాలు పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చుకొని దీని అయితే డౌన్లోడ్ చేసుకున్నానండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను. పైన బాణం గుర్తు పడుతుంది. బాణం గుర్తు నొక్కితే డౌన్లోడ్ అయిపోతుందండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి యాడ్ వస్తుంది. యాడ్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. సో యాడ్ అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరైతే ఇప్పుడు వైట్ కలర్ తీసుకోండి. వైట్ కలర్ అనేది తీసుకోవాలి. సో మళ్ళీ యాడ్ వచ్చిందన్నమాట. యాడ్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మనకి సెకండ్స్ పడుతూ ఉంటాయి. సెకండ్స్లో క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇందాట్లానే తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇది మళ్ళీ కలర్ వచ్చేసింది. సో మనకి ఇది కావాలి కాబట్టి దానికి రాలేదు మనకి. సో నేనైతే యాడ్ వచ్చింది మళ్ళీ. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందాక మన టూల్స్లోకి వెళ్ళిన తర్వాత క్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఇందాకలాగానే 3, 4 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఫోటో అనేది ఎలా ఉన్నది చూసుకోవాలి. సో మనం తీసుకున్నాం కదా నాని అన్న ఫోటో అనేది. సో ఆ ఫోటో నెగిటివ్ ఫోటో అనేది తీసుకుంటానండి. తీసుకున్న తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో నీట్గా ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి బ్లెండింగ్లో ఏం చేస్తారంటే మల్టీ క్లిక్ చేసుకోండి. మల్టీ కానీ లేదంటే స్క్రీన్ కానీ క్లిక్ చేసుకోండి. సో నేను మల్టీ క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్తున్నానండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత స్కిన్ టోన్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఈ స్కిన్ టోన్ అనేది కొంచెం క్రాప్ చేసుకున్నానండి. సో మీకు ఇక్కడ ఇవన్నీ మీకు గూగుల్లో దొరుకుతాయండి, తీసుకోవచ్చు మీరైతే. సో నాకు ఇది అక్కర్లేదు కాబట్టి నేను గూగుల్లో అక్కర్లేదు కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. సో దీన్నే తీసుకోండి మీరు నచ్చిన ఇష్టం ఉంటే. తీసుకున్న తర్వాత దీన్ని అయితే పెద్ద చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మాకు లేయర్ సింబల్ పడుతుంది. లేయర్ సింబల్లో దీని అయితే నాని అన్న కంటే కింద తీసుకోనండి సరిపోతుంది. సో నేను చూడండి దీన్ని అయితే ఏం చేస్తానంటే క్లిక్ చేసుకొని మనకి కింద ఉంటుంది చూడండి, మనకి ఇక్కడ ఉంటుంది. సో దీనైతే నేను లాంగ్ ప్రెస్ చేసిన కింద వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. లేయర్ సింబల్ మళ్ళీ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత సో నాని అన్న ఫోటో అనేది కొంచెం ఎలాగలా చూసుకొని దాన్ని తగ్గట్టు పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఇందాక మీద ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్తున్నాను. అది ఎరేజ్లోకి వెళ్ళినాను. ఎరేజ్కి వెళ్ళిన తర్వాత ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్వర్టర్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నాని అన్న ఫోటో ఎక్కడైతే ఉందో సో అక్కడికి మనం హార్డ్నెస్, స్మూత్నెస్ అని పెంచుకున్న తర్వాత సో చూడండి నేనైతే రీస్టోర్ క్లిక్ చేసుకుని దీనైతే సో మనకు నీట్గా అనుకున్నాను చూడండి. సో ఇలా మీరు కూడా అనుకోవాలండి. చూడండి నీట్గా అనుకున్నాను. సో మనకి వచ్చేస్తామన్నమాట. సో మన హ్యాండ్స్ వచ్చేసరికి ఇది అన్నీ నీట్గా చేసుకోవాలండి.
మన ఇది ఇక్కడ కొంచెం నీట్గా చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి నేనైతే సో నేనైతే ఎక్కువ ర్యాండమ్గా చేసేస్తున్నానండి, ఎక్కువ టైం చేసుకోకుండా. సో తర్వాత మీరు నీట్గా చేసుకోవాలండి, మాత్రం ఇదే మాత్రం నీట్గా చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇటు ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో మనకి ఎక్కువ వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా కొంచెం చేసుకున్న తర్వాత సో మనకి ఈట వస్తాయన్నమాట. చూడండి మనకి హ్యాండ్లు వచ్చేసాయి. తర్వాత వచ్చేసరికి మనకి ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. సో తర్వాత వచ్చేసరికి ఇప్పుడు చిన్న కరెక్షన్స్ ఉండే కదా, ఆ చిన్న కరెక్షన్స్ కూడా చేసేసుకోవాలండి. సో తర్వాత వచ్చేసరికి నాకు ఇలా సరిపోయింది అనిపించింది. తర్వాత దీన్ని లాగేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ చూడండి, నేను మళ్ళీ దీంట్లోకి వెళ్తున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్తున్నానండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత సో యాడ్ ఫోటోలోకి వెళ్ళక్కర్లేదు, నేనైతే దీంట్లోకి వెళ్ళిన తర్వాత షేప్స్లోకి వెళ్తున్నానండి. షేప్స్ అంటే మనకి ఏమొస్తాయి చూడండి, మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. సో మనకి ఇది తీసుకున్న తర్వాత కలర్ వచ్చేసరికి నచ్చిన కలర్ తీసుకోండి. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నానండి, డార్క్ గ్రీన్ కానీ అలాగే తీసుకున్నాను. ఇది తీసుకున్నాను, ఇది కాదు ఇంకా మనకి ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే దీన్ని తీసుకున్న తర్వాత సో దీని అయితే ఏం చేస్తానంటే పోయింది గాయస్, మనకి కరెక్ట్ చేసుకున్నాను కదా, సారీ గాయస్ ఇది పోయింది. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే లాక్ వేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ వేసుకుంటే మంచిదన్నమాట మనకి. తర్వాత వచ్చేసరికి దీని అయితే ఇలా అనుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత సో దీని అయితే కిందకి అనుకుంటున్నానండి. ఎంత కిందకి అనుకుంటున్నానంటే చూడండి, ఇలా నక్కితే గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే మన పిక్సెల్ లెవెల్ అని. సో లాంగ్ ప్రెస్ చేస్తే అదేందో కిందకి వెళ్ళిపోతుంది అనమాట. నేనైతే లాంగ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. అనుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోయింది, దీన్ని కూడా కిందకి పంపించుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో నాని అన్న ఫోటో అనేది కొంచెం చూడండి, సో నాని అన్న ఫోటో అనేది కొంచెం పైకి పెట్టుకోవాలి మనం. చూడండి ఇక్కడ కొంచెం పోయినట్టు అనిపించింది. సో చూడండి నేను ఖచ్చితంగా పెట్టుకున్నాను. తర్వాత చూసుకున్న దీని వ్యవహారం అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిందనమాట. దీనికైతే లాక్ వేసుకొని సో ఇప్పుడు ఏం చేశారంటే మన నాని అన్న ఫోటో అనేది ఇక్కడ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నాం కదా, సో దానికి మనం బట్టలు అరేంజ్ చేసుకుందాము. ఎరేజ్ సింబల్లోకి వెళ్ళాను, ఇన్వర్ట్ క్లిక్ చేసుకున్నాను. సో మీకు ఎక్కడైతే షర్ట్ కావాలనుకున్నారో, ఎక్కడైతే మీకు కావాలనుకున్నారో అక్కడికే పెట్టుకోండి. చూడండి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత సో దీనైతే ఏం చేస్తానంటే ఇలాగా రీస్టోర్ క్లిక్ చేసుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్నాను. సో మీకు ఎంత కావాలో చూసుకొని దాని తగ్గట్టుగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇలాగే చేస్తారండి స్టిక్కర్స్ కూడా మన వాళ్ళు. సో స్టిక్కర్స్ ఇలా చేస్తారండి మనకి. సో చూసుకోండి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా చూడండి ఎంత నీట్గా వస్తున్నాయంటే అంత నీట్గా వస్తున్నాయండి. సో తర్వాత వచ్చేసరికి మనం ఇంకా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేనైతే నీట్గా చేసుకోవాలండి. సో ఇదే మనకి చిన్న కరెక్షన్స్ కాడే తప్పు వస్తుంది మనకి, చూసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట. సో చూడండి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తున్నాయి ఇక్కడ మనకి. సో మన ఈ కార్నర్ని ఖచ్చితంగా చూసుకొని ఇలా నీట్గా జూమ్ చేసుకొని, సరే ఎంత జూమ్ చేసుకుంటే అంత జూమ్ చేసుకొని ఇలా ఈ కార్నర్ మనకి కావాలి కాబట్టి సో నేనైతే కొంచెం సైజ్ పెంచుకున్నాను. సో తర్వాత వచ్చరికి ఇవన్నీ చూసుకొని మన ఈ కార్నర్లే చూసుకోవాలండి. తర్వాత వచ్చరికి ఎంత ఈజీ అయిపోద్ది అనమాట. ఎంత అయిపోయిన తర్వాత మనం ఇంకా చూసుకొని దాని తగ్గట్టుగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ర్యాండమ్ చేస్తున్నాను, ఇంకా మీరు చేసుకోవడానికి ఇంకా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ర్యాండమ్ చేసేస్తున్నాను కాబట్టి మనం జూమ్ చేసుకొని ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే పర్లేదు అనిపించింది, మీరు ఇంకా జూమ్ చేసుకొని ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత సో నాకైతే సరిపోయింది అనిపించింది. తర్వాత వచ్చేసరికి టిక్ మార్క్ ఇచ్చుకొని లేయర్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని సో దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఎరేజ్ సింబల్లోకి వెళ్తున్నాను. సో రీస్టార్ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఇక్కడ కొంచెం మిస్టేక్లు ఉన్నాయి కదా, సో ఆ మిస్టేక్లు కూడా మనం తీసేసుకుందాము మళ్ళీ తర్వాత ఇబ్బంది లేకుండా. ఇక్కడ మనం ఇది కూడా చేసుకున్న తర్వాత మన కస్టమర్కి అయితే ఎడిటింగ్ అది ఇవ్వచ్చు అనమాట. మన కస్టమర్కి అయితే ఇంకా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. దీనైతే మనం ప్రింటింగ్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీన్ని లాక్ వేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు చూడండి సో మనకు అంతా అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రాప్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి నేనైతే ఇక్కడికి తర్వాత వచ్చేసరికి ఇక్కడికి క్రాప్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి అంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చిందన్నమాట మనకైతే. సో మనకి మళ్ళీ చూస్తున్నా మళ్ళీ ఇంకొంచెం చేసుకోవాలండి. సో కొంచెం పైన ఇలా పెట్టుకొని ఇలా అనుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి హీట్ వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం నేను చూపించిన వీడియోలో చూపించినట్టుగానే సో మనకి యాడ్ ఫోటోలోకి వెళ్తున్నానండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత ఇక మనకి ఇక్కడ ఇది ఉంటుంది అన్నమాట, మనకి బొట్టు ఉంటుందండి. ఆ బొట్టు కూడా పెట్టుకోవాలనుకుంటేనే పెట్టుకోండి. నాకైతే బొట్టు పెట్టుకోవాలనిపించింది. సో నేను ఏం చేస్తానంటే పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో నేనైతే మన ప్రింటింగ్ ఇచ్చుకుంటే నీట్గా వస్తుందండి. నేనైతే దీన్ని సేవ్ చేసుకొని మన ప్రింటింగ్ అయితే
ఏకదమ్ ఇచ్చుకోవచ్చు. ఇంకా మీరు చిన్న చిన్న కరెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మీరు చేసుకొని ఏకదమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.